నమస్తే, వెల్కమ్ టు హిమాస్ యోగా. హిమాస్ యోగాలో ఈరోజు ఎపిసోడ్ ఆల్ అబౌట్ స్కిన్ అండ్ బ్యూటీ. చాలా మందికి అందంగా ఉండాలని అనుకుంటాం, అందంగా ఉండాలని కోరిక ఉంటుంది, కానీ హార్మోనల్ చేంజెస్ లేదు అంటే ఇప్పుడున్న పొల్యూషన్కి స్కిన్ డ్యామేజ్ అయ్యి ఏం చేయాలో తెలియక రకరకాలుగా గూగుల్ సెర్చ్ చేసి లేదంటే ఎవరైనా టిప్స్ చెప్పి అది చేసి ఇంకా స్కిన్ స్పాయిల్ చేసుకున్నాం. అలా కాకుండా రైట్ వేలో స్కిన్ ఎలా మెయింటైన్ చేయాలి, జనరల్గా ఎలాంటి టిప్స్ అంటే హోమ్ టిప్స్ అయినా కూడా మన ఎక్స్పర్ట్ త్రూ తెలుసుకుందాం ఈరోజు మన ఎపిసోడ్లో. అండ్ మీకు ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కామెంట్ బాక్స్లో నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా ఈ డాక్టర్ గారు మనకి కనపడతారు. సో అప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీది పోస్ట్ చేయండి, సో దాట్ మేము డైరెక్ట్గా మీ క్వశ్చన్ని నా త్రూ డాక్టర్ గారిని అడిగేసుకుందాం. అండ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ డాక్టర్ కల్పన టుడే. డాక్టర్ గారు, హలో, వెల్కమ్ టు అవర్ షో డాక్టర్ కల్పన గారు. సో ఈ రోజు మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడుగుదామని వచ్చా. ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను వాళ్ళకి చెప్పిన దానికన్నా మీ త్రూ వాళ్ళు తెలుసుకోవాలి, సో మీ గురించి కొంచెం. ఐఎమ్ సో హ్యాపీ మీరు నన్ను ఇన్వైట్ చేశారు, లైక్ మీతో మాట్లాడడానికి, మీ త్రూ మీ ఫ్రెండ్స్తోని మీ స్టూడెంట్స్తో మాట్లాడడానికి. సో ఐఎమ్ డాక్టర్ కల్పన. నేను భారత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో సీనియర్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను ఇంప్లాంటాలజిస్ట్ అండి, ఐఎమ్ స్పెషలిస్ట్ ఇన్ ఇంప్లాంటాలజీ. తర్వాత స్కిన్ అండ్ హెయిర్లో ట్రైన్ డాక్టర్ని. సో మమ్మల్ని ఏమంటారంటే కాస్మోడాంటిస్ట్లు అంటారు. సో మేము డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ మూడింటిని కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతాము, ఎందుకంటే ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది. ఫ్రమ్ పాస్ట్ 3-4 years వీఆర్ డూయింగ్ ఇట్. సో దిస్ ఇస్ మై ఇంట్రడక్షన్. సో ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ ఎంక్వైరీస్ యూ కెన్ ఆస్క్ మీ. ఐఎమ్ వెరీ ఫ్రీ టు ఆన్సర్ యూ. ఏదైనా చాలా సింపుల్. చాలా మంది దీన్ని చాలా కాంప్లికేటెడ్గా చూస్తారు, డెంటల్ ఇష్యూస్ కానీ, స్కిన్ ఇష్యూస్ కానీ, హెయిర్ ఇష్యూస్ కానీ. బట్ చిన్న డిసిప్లైన్తో, చిన్న మెయింటెనెన్స్తో మనం హ్యాపీగా బ్యూటిఫుల్ స్కిన్ని, బ్యూటిఫుల్ హెయిర్ని లైఫ్ టైం మెయింటైన్ చేయొచ్చు. మేబీ దిస్ ఇంటర్వ్యూ మస్ట్ బి వెరీ యూస్ఫుల్ టు యూ గైస్. సో డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేయగలిగితే ఇట్స్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు మై కెరియర్ అండ్ టు మై సెల్ఫ్. Oh, that's so sweet of you. Thank you so much. So first question I want to ask, what is your beauty secret? You are so beautiful inside out. I drink lot of water. I work out daily for 1 hour. అండ్ సింపుల్ మెయింటెనెన్స్ అంటే మార్నింగ్ లేవగానే మనం తీసుకోవాల్సిన కేర్, నైట్ నిద్రపోయేటప్పుడు తీసుకునేటప్పుడు కేర్, బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ వాడటం, ఈ చిన్న టిప్స్ అనేవి మెయింటైన్ చేస్తూ కీప్ హైడ్రేటెడ్ యువర్ సెల్ఫ్. ఎక్కువ వాటర్ తీసుకోవడం, డీటాక్సిఫికేషన్ మెథడ్స్ని ఫాలో అవ్వడం, ఇలాంటివి చేస్తే చాలు. అంతకుమించి మీరు ఏం చేయక్కర్లేదు. మనం ఏం తింటామో అదే మనం రిఫ్లెక్ట్ అవుతాము. సో ఈట్ వెల్, ఈట్ హెల్దీ అండ్ లుక్ హెల్దీ. దట్స్ ఆల్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. That's so nice. And I hope ఇప్పుడు మీకు ఇన్ని టిప్స్ వచ్చేసినాయి కదా, మీరు the process is lengthy లా కనబడుతుంది, but if you start working out you get such kind of glassy skin. So sunscreen we are hearing అంటే ఈ మధ్య చాలా ఎక్కువ వినపడుతుంది, సన్ స్క్రీన్ వాడండి అనేసి. Is that really important for healthy skin? Because ఇప్పుడు మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఆర్ మదర్స్ టైం తీసుకున్నా కూడా సన్ స్క్రీన్ వాజ్ నాట్ దాట్ ఫేమస్, అంత ఎవరు వాడేవారు కాదు, బట్ స్టిల్ వాళ్ళ స్కిన్ బాగానే ఉండేది. బట్ ఇప్పుడు సన్ స్క్రీన్స్ మార్కెట్ అంటే ఇది నిజంగా మార్కెటింగ్ టెక్నికా లేదంటే నిజంగానే అది అంత యూస్ఫుల్ లా? మీరు చెప్పాలి కాస్మెటాలజిస్ట్ లాగా. అమ్మమ్మల తాతమ్మలతో పోల్చుకుంటే ఏంటంటే అప్పుడుండే ఎయిర్ వేరు, అప్పుడు తినే ఫుడ్ వేరు. అది నాన్ పొల్యూటెడ్ ఎయిర్, అది నాన్ ఫెర్టిలైజ్డ్ ఫుడ్. సో బై డిఫాల్ట్. అండ్ ఇంకోటి ఏంటి, వాళ్ళ డే మొత్తం యాక్టివిటీ కంప్లీట్, వాళ్ళు ఎంత డైట్ తీసుకున్నా కూడా దాని క్యాలరీ కన్సంప్షన్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉండేది. బై డిఫాల్ట్ వాళ్ళకి స్వెట్ గ్లాండ్స్ లోంచి త్రూ స్వెట్ డీటాక్సిఫై అయిపోయేది. తర్వాత ఇంకోటి, వాళ్ళ సోప్స్ అని వాడేవాళ్ళు కాదు. వాళ్ళ స్నానానికి కానీ ఏ పని చేయడానికన్నా సున్నుపిండి, శనగపిండి అని వినే ఉంటారు అందరూ. అలా వాడేవాళ్ళు. పసుపు, నిమ్మకాయ అని వాడేవాళ్ళు. పెరుగు, పాలు, నెయ్యి ఎక్కువ కన్జ్యూమ్ చేసేవారు. సో బై డిఫాల్ట్ వాళ్ళు ఆల్టర్నేటివ్ సన్ స్క్రీన్స్, ఆల్టర్నేటివ్ హెల్త్ టిప్స్ అనేవి లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి డామేజ్ లేకుండా ఉండేది. బట్ మన విషయానికి వచ్చేసరికి మనం తినే ఫుడ్ పొల్యూటెడ్, మనం వెళ్ళేది పొల్యూటెడ్ ఎయిర్ లో ఉన్నాము, కంప్లీట్ ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్. ఒకసారి డస్ట్ మీదకి వచ్చామంటే మనం కదలము. సో బయటికి స్వెట్ అవుట్ కూడా అవ్వదు, వాటర్ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ, నిద్రపోము. సో ఇన్ని ప్రాబ్లమ్స్ లో మన స్కిన్ మెయింటైన్ అవ్వడం కష్టం కాబట్టి we have to take some external support. సన్ స్క్రీన్ అనేది మన సెకండ్ స్కిన్ అండి. మన స్కిన్ తో పాటు అది కూడా మెయింటైన్ అవ్వాలి. సన్ వల్ల మనకి చాలా వరకు డ్యామేజ్ అయ్యాది, ఏజింగ్ కానీ
ఏజ్ స్పాట్స్ కానీ, ట్యానింగ్ కానీ, అనీవెన్ స్కిన్ టోన్ కానీ, ఏదైనా లేకపోతే డల్ స్కిన్ కానీ, జుట్టు ఊడిపోవడం, హెయిర్ కేర్ లో కూడా సన్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ఏంటి, మనం చేయాల్సింది సన్లోకి వెళ్ళకుండా ఉండలేము, పని చేయకుండానే ఉండలేము. బట్ వీ కెన్ అప్లై సింపుల్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది స్కిన్ టు స్కిన్ వేరీ అవుతుంది. ఎప్పుడు కూడా ఆయిలీ స్కిన్, కొంతమంది అంటారు మేడం సన్ స్క్రీన్ పెట్టుకుంటే చాలా జిడ్డుగా ఉంది మేడం, బయటికి వెళ్ళి పని చేసుకోలేకపోతున్నాము అని చెప్పి. సన్ స్క్రీన్ అన్ని సన్ స్క్రీన్స్ అన్ని స్కిన్స్ కి సూటబుల్ కాదండి. డ్రై స్కిన్ కి ఒక టైప్ వాడాలి, ఆయిలీ స్కిన్ కి ఒక టైప్ వాడాలి, కాంబినేషనల్ స్కిన్ కి ఇంకో టైప్ వాడాలి. సో డిపెండ్స్ అపాన్ అవర్ స్కిన్ వీ హ్యావ్ టు చూస్ అవర్ సన్ స్క్రీన్. రెండోది, మనం బయటికి వెళ్ళటానికి అరగంట ముందు 3 ఫింగర్ టిప్స్ అంతా అప్లై చేసుకోవాలి చక్కగా. అది 3 నుంచి 4 గంటల వరకు మీకు పనిచేస్తుంది. సో ఎవ్రీ 3 to 4 అవర్స్ మీరు ఇంకా బయటే పనిచేస్తున్నామంటే రీఅప్లికేషన్ అనేది మ్యాండేటరీ. మేడం అసలు బయటికి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాము, మరి మాకు సన్ స్క్రీన్ అవసరమా? ఎస్, డెఫినెట్లీ అవసరమే. ఎందుకంటే సన్లో వచ్చే రేస్ నుంచి యూవీఏ, యూవీబీ అనే రేస్ ఉంటాయి. మన గోడలు కానీ, మన కిటికీలు కానీ, మన రూఫ్ కానీ యూవీబీ రేస్ ని ఆపలేవు. వాటి వల్ల కూడా ఫోటో డ్యామేజ్ అనేది ఉంటుంది. ఫోటో డ్యామేజ్ వల్ల ఏం జరుగుతుంది, ఏజింగ్ తొందరగా రావడం, స్పాట్స్ రావడం, అగైన్ మనకి ఏవైతే నచ్చవో అవన్నీ కూడా స్కిన్ లో స్టార్ట్ అయిపోతాయి. మనకు అది ఇష్టం ఉండదు కదా అవి. వాటిని ప్రివెంట్ చేయడానికి మనం మ్యాజిక్ చేయట్లేదండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సో ఇప్పటివరకు ఎవరికైనా హ్యాబిట్ లేకపోయినా కూడా మేక్ ఇట్ హ్యాబిట్. సన్ స్క్రీన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఐ స్ట్రెస్ ఆన్ ఇట్. చక్కగా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్ ని చూపించుకుని మీకు సూటబుల్ గా ఉండే సన్ స్క్రీన్ స్టార్ట్ చేసి చూడండి. యూ విల్ సీ ద మ్యాజిక్. అట్లీస్ట్ మ్యాజిక్ లేకపోయినా ఉన్న స్కిన్ కానీ, ఉన్న టెక్స్చర్ కానీ డ్యామేజ్ అవ్వకుండా మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మెయింటైన్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నేను అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశారు. చాలా మంది నిజంగానే ఇంట్లోనే ఉంటాం కదా, మనకి సన్ స్క్రీన్ అవసరమా, సన్ కి ఎక్స్పోజ్ అవ్వకపోతే సన్ స్క్రీన్ అవసరం లేదు అనుకుంటాం. బట్ డాక్టర్ గారు అడగకుండానే మనకి ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో లేడీస్, ఇట్స్ నాట్ జస్ట్ లేడీస్, రైట్? ఇట్స్ నాట్ జస్ట్ లేడీస్, ఎవరైనా కూడా సన్ స్క్రీన్. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు స్టార్ట్ సన్ స్క్రీన్? ఫ్రమ్ 10 years onwards. ఓకే, 10 years నుంచి. అంటే మనం పిల్లలు అనుకుంటాము, కానీ వాళ్ళు కూడా సన్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు. చాలా మంది సన్ స్క్రీన్ అంటే నల్లగా అయిపోతామని మాత్రమే సన్ స్క్రీన్ వాడతాం అంటారు. సో ఇట్ ప్రివెంట్స్ us from the skin damage also. స్కిన్ డ్యామేజ్, స్కిన్ డ్యామేజ్. సన్ వల్ల ఏంటంటే స్కిన్ డ్యామేజ్ అయ్యి ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు 10 years ఉంటే 10 years లానే కనిపించాలి, కానీ సన్ ఎక్కువ ఆడుకుని డ్యామేజ్ అవ్వడం వల్ల మనం 15 years 18 years లా కనపడతాం. సో విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో దాని అంతా ప్రివెంట్ చేయాలి అంటే సన్ స్క్రీన్ అప్లికేషన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో డోంట్ వరీ అబౌట్ ద కాస్ట్. మన ఎకనామికల్ గానే మనం రీచబుల్ ప్రైసెస్ లోనే చాలా బ్రాండ్స్ రిలీజ్ చేసాయి. సో వాటిలో ఏదైనా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ ఐ గివ్ యూ ద గైడ్ లైన్స్. మీరు 33+ ఉండాలండి SPF ఫ్యాక్టర్ అనేది. 3+ లేకుండా మీరు ఏది వాడినా కూడా మీకు అంత కవరేజ్ అనేది ఉండదు. డెఫినెట్ గా 30+ అనేది ఉండే మటుకు మీకు 97% ప్రొటెక్షన్ ఉంటుంది. అదే మీరు 50, 60, 70 వరకు అయితే 98, 99% ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ 30 ఇస్ మినిమం. 3+ ఫ్యాక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి చూసుకోండి. తర్వాత డ్రై స్కిన్ ఉండేవాళ్ళు క్రీమ్ బేస్డ్ వాడచ్చు. ఆయిలీ స్కిన్ ఉండేవాళ్ళు క్రీమ్ బేస్డ్ వాడితే ఇంకా ఆయిలీ అయిపోతుంది. సో వాళ్ళు జెల్ బేస్డ్ కానీ, లోషన్ బేస్డ్ కానీ వాడాలి SPF. సో దాంట్లో ఇంకా విటమిన్ E ఇంక్లూడెడ్ ఉన్న మాయిశ్చరైజర్ ప్లస్ SPF ఉన్న వాడడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ క్వశ్చన్ అబౌట్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ వాడితే అంటే మేకప్ వేసుకునే వాళ్ళు సన్ స్క్రీన్ వాడాలి. వాళ్ళు కూడా అంటే ఇది ఒక లేయర్ అదొక లేయర్ అయిపోతుందని హెవీనెస్ అనుకుంటారు. సో కొంతమంది ఇది కూడా రేస్ చేస్తారు, మేకప్స్ మన ఫౌండేషన్ లోనే SPF వస్తుంది. సో యూ నీడ్ ఎక్స్ట్రా SPF అంటే సన్ స్క్రీన్ వాడాలా, దాంట్లో ఉన్న సన్ స్క్రీన్ సరిపోతుందా? గుడ్ క్వశ్చన్. మనం ఫౌండేషన్ వాడేటప్పుడు నేను చెప్పాను చూడండి, గైడ్ లైన్స్ మనం ఇచ్చే ఫౌండేషన్ లో కానీ చాలా వరకు చెప్తారు, వాళ్ళు రాసుకుంటారు వాళ్ళకి గైడ్ లైన్స్. అందులో 30 SPF అనేది కంప్లీట్ గా మనకు దొరుకుతుందా లేదా చూసుకోవాలండి. దాంట్లో తక్కువైపోతే ప్రొటెక్షన్ ఉండదు. మీకు 97% సన్ నుంచి ప్రొటెక్షన్ రావాలి అంటే అక్కడ 30 SPF అనేది మీకు ఉండాలి. ఒకటి మేకప్ వేసుకున్నా కూడా సన్ స్క్రీన్ వాడాలి. దట్ ఈస్ రెడ్ లైన్. మార్కెట్ విత్ రెడ్ పెన్, గ్రీన్ పెన్, బ్లాక్ పెన్, వాట్ ఎవర్ కలర్ యూ వాంట్ టు టేక్, జస్ట్ టేక్ అండ్ మార్కెట్.
బట్ యూ హ్యావ్ టు యూస్ SPF. అయితే మేకప్ చేసే వాళ్ళందరూ కూడా అంటారు చాలా జిడ్డుగా ఉంది SPF వాడుతుంటే, చాలా ఆయిలీ అనిపిస్తుంది స్కిన్ అని. యూ కెన్ యూజ్ అ డస్టర్ లైక్ పౌడర్ డస్టింగ్ కానీ, కాంపాక్ట్ డస్టింగ్ కానీ, పౌడర్ బేస్డ్ డస్టింగ్ కానీ చేస్తే మీకు ఆయిలీనెస్ ఉండదు. ఆల్వేస్ యూ లుక్ ఫ్రెష్ గా ఉంటారు. అలాగే ఎవ్రీ 3-4 అవర్స్ కి ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని SPF రాసుకుని అగైన్ మీరు పౌడర్ డస్టింగ్ చేసుకుంటే త్రూ అవుట్ ద డే యూ లుక్ వెరీ ఫ్రెష్, very plump and very attractive. Girls and boys, don't forget to wear apply sunscreen. This is my honest advice to you all. Even I follow that. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆనెస్టీ. సో ఈరోజు సన్ స్క్రీన్ గురించి ఇంకా నాకు తెలిసి ఏ డౌట్ మిగలకుండా డాక్టర్ గారు అన్ని చెప్పేశారు. సో విల్ మూవ్ ఆన్ టు ది సెకండ్ క్వశ్చన్. సో మనం చాలా వింటాము హీరోయిన్స్ ఇంటర్వ్యూస్ లో, ఏ ఇంటర్వ్యూ చూసినా మీ బ్యూటీ సీక్రెట్ ఏంటంటే మేము బాగా నీళ్ళు తాగుతాం, వాటర్ తాగుతాం, దాట్ ఈస్ మై సీక్రెట్ అంటారు. సో డాక్టర్ గారు తెలుసుకుంది అసలు నిజంగా వాటర్ తాగితే అంత హెల్దీ గ్లోయింగ్ స్కిన్ వస్తుందా, అది ఊరికే చెప్తున్నారా అనేది మనం ఇలా తెలుసుకుందాం. సో డాక్టర్ సీరియస్లీ వాట్ హైడ్రేషన్ ఈస్ దాట్ ఇంపార్టెంట్? Hydration is next to life. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం మన మెటబాలిక్ యాక్టివిటీ. చాలా మంది వెయిట్ లాస్ ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఎనఫ్ వాటర్ తీసుకోకపోతే వెయిట్ లాస్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయం, వెయిట్ లాస్ లో తెలియంది ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే క్యాలరీ డిఫిషియెంట్ పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ వాళ్ళు ఏంటి ప్రాపర్గా టాక్సిన్స్ బయటికి పోకపోతే కూడా వెయిట్ లాస్ కాదు, నిద్రపోకపోతే వెయిట్ లాస్ కాదు, మెటబాలిజం సరిగ్గా లేకపోతే వెయిట్ లాస్ కాదు. ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి. అంటే అంత బేసిక్ నుంచి మనకు వాటర్ నీడ్ అనేది బాడీలో ఉంటుంది. సో మన స్కిన్ అనేది యంగ్ గా ఎక్కువ కాలం ఉండాలి అంటే హైడ్రేటెడ్ ఉండాలి. అది మన బాడీకి అవసరం, మన హెయిర్ కి అవసరం, మన స్కిన్ కి అవసరం. బట్ ద వేస్ ఆర్ వీ హ్యావ్ టు చూస్ వెరీ క్లవర్లీ. వాటర్ డెఫినెట్ గా 2 to 3 liters తీసుకోవాలండి. మేక్ ఇట్ గ్రాంటెడ్. అంటే 8 glasses ఆఫ్ వాటర్ మినిమం తీసుకోవాలి. అది సమ్మర్స్ వచ్చినా, అయితే మనం ఎక్కువ వర్కౌట్ లాంటివి చేసినప్పుడు కూడా మనం ఎక్కువ డిహైడ్రేట్ అవుతాం. అలాంటప్పుడు కూడా వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. బట్ ఐ గివ్ యూ ఎ టిప్ లైక్ స్మాల్ థింగ్. మీరు వాటర్ గ్లాస్లో వాటర్ తీసుకుని అందులో కొన్ని కీరా పీసెస్, మింట్ లీవ్స్ వేసుకుని త్రూ అవుట్ ద డే దాన్ని సిప్ చేయొచ్చు. దానివల్ల డబల్ ద హైడ్రేషన్ వస్తుంది. అలాగే మీరు వాటర్ మిలన్ తీసుకోవచ్చు, దానివల్ల డబల్ బేసిల్ లీవ్స్, తులసి ఆకులు వేసుకోవచ్చు, దానివల్ల డబల్ ద హైడ్రేషన్ వస్తుంది. అలాగే యాపిల్ అండ్ సినామిన్ అంటే దాల్చిన చెక్క, అది వేసుకుని త్రూ అవుట్ ద డే సిప్ చేయొచ్చు. దీనంతా హైడ్రేషన్ వాటర్. అట్ ద సేమ్ టైం బాడీలో డీటాక్సిఫికేషన్ కూడా జరుగుతుంది ప్యారలల్ గా. ఈ హ్యాబిట్ ఒక్కటి చేశారంటే స్కిన్ గ్లోయింగ్ తో పాటు బాడీలో ఉండే టాక్సిన్స్ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో దిస్ మస్ట్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ట్రై టు యూస్ దిస్. సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్లీ ఎంత క్లియర్గా అంటే అరటిపండు వరిచి పెట్టినట్టు అంత క్లియర్గా చెప్పారు. సో డీహైడ్రేషన్ అయినప్పుడు డీహైడ్రేటెడ్ స్కిన్కి మీ స్కిన్ టోన్ అంటే మీ టెక్స్చర్ ఈజీగా తెలిసిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. సో స్టార్ట్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. అండ్ యోగా త్రూ మీకు చాలాసార్లు ముందు వీడియోలో చెప్పాను వాటర్ ఇంటేక్. ఇప్పుడు డాక్టర్ ఇంకా క్లియర్గా చెప్పారు వాటర్ చాలా మంది నేను తాగలేను, కడుపులో తిప్పేసింది అన్నప్పుడు ఆల్టర్నేషన్ ఇన్ ఎనీ ఫార్మ్ వాటర్ అంటే మజ్జిగ కానీ లేదంటే కోకోనట్ వాటర్, ఇవి కూడా వాటర్ ఇంటేక్ ఉన్నవి. లేదు అంటే డాక్టర్ గారు చెప్పినట్టు కీరా ఆర్ సిన్నమం ఇవన్నీ కూడా చాలా రకాల. అసలు మనం స్టార్ట్ చేస్తే కనుక అంటే ఫర్దర్ వీడియోస్ లో you are going to tell us exactly what అంటే ఇలాంటి రెసిపీస్ కూడా ఉంటాయంటే డాక్టర్ దగ్గర, వాటితో మనం తెలుసుకుందాం. ఓకే, that's all for today. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫ్యూ మోర్ క్వశ్చన్స్ అండ్ మీ ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కదా ప్లీజ్ ఇన్స్టా హ్యాండిల్ కూడా నేను పోస్ట్ చేస్తాను. యూ కెన్ యూస్ ద ఇన్స్టా హ్యాండిల్ టు ఆస్క్ యువర్ క్వశ్చన్స్ సో దాట్ మనం డాక్టర్ గారిని అడుగుదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. It's all my pleasure.